హలో అమిగోస్, నమస్తే వనక్కం. నా పేరు చక్రధర్, అందరు నన్ను చక్రి అని పిలుస్తుంటారు. ఇది నా ఫస్ట్ వీడియో. చాలా కన్ఫ్యూజ్డ్గా, చాలా నర్వస్గా, కొంచెం ధైర్యంగా ఏదో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. నాకు భయం అవుతుందిరా. సో ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే అది ఇదని ఏం లేదు, అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం మనం. నాకు అర్థం కాలేదు సార్. కానీ ప్రజెంట్ మన యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే నేను ఒక వెయిట్ లాస్ జర్నీ చేయాలనుకుంటున్నాను. అండ్ జస్ట్ ఇది ఒక జర్నీలా కాకుండా ఒక వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ నా లైఫ్ స్టైల్ని నేను అట్లా ఫిట్గా నా బాడీని ఫిట్గా ఉంచుకుందాము అండ్ హెల్దీ ఫుడ్స్ తింటూ మన లైఫ్ స్టైల్ని కొంచెం బెటర్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చి చాలానే ఉంది. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మెయిన్గా నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, నన్ను నేను బెటర్ చేసుకోవాలి. సో దానికి యూట్యూబ్ ఛానల్. ఆ బెటర్మెంట్లో నన్ను చూసి ఇంకెవరైనా ఎక్స్ప్లోర్ చేయాలని అనిపించి ఒక్కరైనా కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ని బెటర్మెంట్ చేసుకోవాలనిపించి అనుకున్నారంటే నాకు అది చాలు. అండ్ ఈ ఛానల్ ఏదో పెద్దగా డెవలప్ అయ్యి స్టార్ అయిపోదాం అనేసి ఏం కాదు, జస్ట్ నాకు ఒక మోటివేషన్ ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల. ఎందుకంటే నా జీవితంలో చాలాసార్లు జిమ్కి డబ్బులు కట్టా, కానీ ఒక్కసారి కూడా సరిగ్గా వెళ్ళలేదు. లాస్ట్ మార్చ్లో 2024 లాస్ట్ మార్చ్ ఫెబ్లో కల్ట్ ఫిట్కి 1 ఇయర్కి కట్టా, కానీ వెళ్ళలేదు. 1 వీక్ వెళ్ళా, దాని తర్వాత నాకే అనిపించింది ఏంట్రా ఈ లైఫ్, ఎప్పుడు చూసినా కానీ మనము కొంచెం అదేంటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఈ ఫ్యాట్ బాడీ పెట్టుకునేసి, అండ్ మనం అట్లే ఉండలేం కూడా. అండ్ చాలామంది నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకో అనేసి. మనం ఫ్యాట్గా ఉన్నామంటే వచ్చే మెయిన్ ఇష్యూ వచ్చి మనకి గ్యాస్ట్రైటిస్. అది చాలా అంటే చాలా డేంజరు, చాలా అంటే చాలా చిరాకు వేస్తుంది మీకు. నాకుంది, చిరాకు ఉంది ఇప్పుడు. సో అది ఖచ్చితంగా పోవాలనుకుంటే మనము మన బాడీని ఫిట్గా పెంచుకోవాలి. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే మెయిన్గా నాకు ఒక మోటివేషన్ ఉంటుంది. ఎవ్రీడే నేను ఒక వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎవ్రీడే పోస్ట్ చేయాలంటే నేను ఎవ్రీడే జిమ్కి వెళ్ళాలి. ఎవ్రీడే జిమ్కి వెళ్తేనే నేను కొత్త కంటెంట్ తీసుకురాగలుగుతాను. అండ్ డేట్తో సహా నేను మొబైల్లో మీకు చూపించి ఆ వీడియోను అప్లోడ్ చేస్తాను. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. అండ్ ఈ పర్టికులర్ యూట్యూబ్లో మీకు ఏమేమి దొరుకుతుందంటే ఎక్స్ప్లోర్ చేసేదానికి బ్లాగింగ్ ఉంటుంది, డెఫినెట్గా బైక్ రైడ్స్ ఉంటాయి, అండ్ కొత్త సిటీస్ ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది, హెల్దీ ఫుడ్స్ ప్రిపరేషన్ ఉంటుంది, జిమ్కి కావాల్సిన మీకు అదేంటి ఎక్విప్మెంట్స్కి కానీ ఎక్కడ తీసుకోవాలి, అండ్ జిమ్కి ఏ సప్లిమెంట్స్ వాడాలి, మనము జిమ్లో ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, మీరు చాలా అంటే చాలా రకాల వీడియోస్ చూస్తుంటారు. నేను చూసినోడిని, నేను చదివినోడిని. కానీ మనకి ఎఫెక్టివ్గా ఏది పడతాయి అనేది మనం ట్రై చేస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తాను, దాన్ని చూసి అక్కడ నుంచి అట్లే వాడెవడో ఇంగ్లీష్లో చెప్పిన దాన్ని ఎత్తుకొచ్చి నేను తెలుగులో చెప్తే ఏముంటుంది, ఏం ఉండదు. అదే నేను ఎక్స్ప్లోర్ చేసి నేను వర్కౌట్ చేసి అది నాకు పట్టిందంటే, అది నేను మీకు చెప్పినానంటే అది ఖచ్చితంగా మీకు అది బెనిఫిషియల్గా ఉంటుంది. సో అందుకనేసి నేను ఫస్ట్ నాలో నేను ట్రై చేస్తాను, దాని తర్వాతే నేను మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ ఆల్రెడీ జిమ్కి వెళ్ళిపోయినాను. ఇది డే 1. సో డే 1లో నేను ఏం చేశానంటే పెద్దగా ఏం చేయలేదు, జస్ట్ మన బాడీని వార్మప్ చేశాను. జస్ట్ వార్మప్స్ లా చేసుకునేసి కార్డియో చేశాను. అండ్ మెయిన్ ఎక్సర్సైజెస్కి ఇంతవరకు వెళ్ళలేదు, జస్ట్ టచ్ కూడా చేయలేదు. అండ్ 2-3 డేస్ వరకు దలుచుకోలేదు. బికాస్ ఎప్పుడైనా కానీ మనం ఒక జిమ్ అనేది కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నామంటే మన బాడీకి అది అలవాటు అవ్వాలి. సో దానికి మనం కొంచెం కొంచెంగా దాన్ని కంప్లీట్గా డెవలప్ చేయాలి. అది ఒక్కసారిగా మనం గట్టి కొట్టినాం అనుకోండి, డెఫినెట్లీ చెప్తున్నాను 1 వీక్ తర్వాత మళ్ళీ ఆపేస్తాం. ఇంటెలిజెంట్ ఫెలో. సో ఇది నాకు తెలుసు.
నాకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ అలాంటి వేలో వెళ్ళకుండా నేను కొంచెం మంచి వేలోనే చిన్నగా స్టార్ట్ చేసి 120 డేస్ పర్ఫెక్ట్గా 120 డేస్ వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 120 డేస్లో ప్రజెంట్ నా వెయిట్ ఎంత ఉందంటే 93.4 కేజెస్ ఉన్నాను నేను. ఈ 93.4 కేజెస్ని 120 డేస్లో 75 కేజెస్కి తీసుకురావాలి. సో అది ఎలా చేస్తాను అంతా ప్రతి ఒక్కటి మీరేమి చైనీసు ఇటాలియను ఏవేవో తినాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఏదో ఫ్యాన్సీ ఫుడ్ ఐటమ్స్ తిని అదేంటి జిమ్ చేస్తేనే మీకు వెయిట్ లాస్ అవుతుందని చెప్పేదంతా ట్రాష్. నేను మన ఇండియన్ ఫుడ్ని తిని మన ఇండియన్ నార్మల్ డైలీ లైఫ్లో మనం ఏం తింటామో దాన్ని తింటూ క్యాలరీ డెఫిసిట్ చేస్తూ మన ప్రోటీన్ ఇంటేక్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ నేను వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనుకుంటున్నాను. సో ఈ 120 డేస్ కాకుండా ఇంకా వీడియోస్ కూడా వస్తాయి. కానీ ఈ 120 డేస్ మాత్రం పక్కా మర్చిపోవద్దండి. ప్రతి ఒక్కరూ డెఫినెట్గా ఈ ఛానల్ని వాచ్ చేయండి. అండ్ నేను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇవన్నీ చేయాలనేసి నేను ఎప్పుడు అడగను. ఎందుకంటే కంటెంట్ నచ్చితే మీరు డెఫినెట్గా చేస్తారు. నా కంటెంట్ చూడండి, మీకు నచ్చితే మీకు నచ్చినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేగాని నచ్చకపోతే ఇట్స్ ఓకే, ఫైన్. అండ్ ఈరోజు డే 1 అయిపోయింది. ఆల్రెడీ చెప్పిన డే 1 అయిపోయింది. ఇంకా మీద నుంచి కంటిన్యూస్గా నా ఫుడ్ ఐటమ్స్ నేను డైలీ లైఫ్లో నేను ఏమేమి తింటున్నాను మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు, అండ్ జిమ్కి వెళ్ళి ఏ వర్కౌట్ చేస్తున్నానో ఏ వర్కౌట్కి ఎలాంటి మనకి స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందనేసి చెప్తాను. అండ్ ఈ ఎవ్రీడే వెయిట్కి తగినట్టు రిపోర్టు నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అమిగోస్. బాయ్.